4 నెలల నుండి కిడ్నీ ఎఫెక్ట్ ఉందండి. ఎప్పటి నుండమ్మా కిడ్నీ ఎఫెక్ట్? 5-6 నెలల నుండి అసలు బాగాలేదు. ఆ నొప్పితో చాలా హాస్పిటల్స్ అవన్నీ తిరిగాం, కానీ అసలు మంచిగా అవ్వట్లేదు. చాలా బాధపడ్డాం. అయితే తెలిసి తెలియక 3 నెలల బ్యాక్ అనుకుంటాను, అన్ని హృదయాలు పడతారు కదా, అక్కడ కూడా వెళ్ళామండి. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది. అయ్యో మనం చర్చికి వెళ్తాం, మన దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు కదా, ఏదైనా ఏ జబ్బునైనా తీసేస్తే దేవుడు కదా, మరి మనం అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చామనేసి చాలా బాధపడి, మళ్ళీ మా ఇంటి పక్కన లక్ష్మమ్మ ఉంది, తను ఇక్కడ చాలా మంచి దైవ సేవకులు ఉన్నారు, మన కోసం ప్రార్థిస్తారు అని చెప్పినప్పుడు ఇక్కడ ఈ సన్నిధికి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ ఏమన్నదంటే, ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో తెలియని భయం. అంటే ఇంతకు ముందు అమ్మ దేవుణ్ణి నమ్ముకోలేదు? నమ్ముకోలేదు, నేను మాత్రమే నమ్ముకున్నాను. ఇక్కడ వచ్చిన మీకు ఎవరు చెప్పారు? లక్ష్మమ్మ గారు చెప్పారు. మా ఇంటి పక్కన అలాగే మావయ్య గారు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ సంఘస్థులు మీకు ఏ గారు చెప్పారు? మా ఇంటి పక్కన చెప్పారు, చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రార్థన పరులు బిడ్డల వాళ్ళు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే దైవ సేవకులు ప్రార్థించి ఇక్కడ ఉండండి ఒక 3 days అనేది చెప్పడం జరిగిందండి. మాకు మరి మన శుభ సందేశ్ చర్చ్ మినిస్ట్రీ నుండి మరి అందరూ కూడా మరి వాళ్ళని ఆహ్వానించారు, మళ్ళీ ప్రేమతో చూసుకున్నారు, ప్రార్థించారు. దైవ సేవకులు మరి ధరం సింగ్ అయ్య గారు మరి వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందమ్మా? 3 days ఉండడానికి చెప్పారండి. మేము అలాగే వాళ్ళు చెప్పిన మాట విని ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ చాలా మంచిగా ఉండేది. ఇంటికి వెళ్ళిన తర్వాత తెలియని భయం, ఏదో మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోదాం అనడం జరిగేదండి. నేను చాలా ఆందోళన పడేదాన్ని. చర్చికి వెళ్ళినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. అక్కడ ఏదో మీరు వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అమ్మాయి పరిస్థితి ఎలా ఉన్నది? అసలు బాగుండలేదు. నడిచేది కాదు. తనకు తాను నడిచేదా? కాదు, తనకు తాను నడవలేదు. తన పరిస్థితి ఒకసారి చెప్పండి. లేదుగా ఎట్లుండేది? కాళ్ళు చేతులు వాపులు వచ్చేసండి. సహాయంతో నడిచేదా? తనకు తాను నడిచేదా? నా సహాయంతో నడిచేది, తనకు తానుగా నడిచేది కాదు. చాలా విపరీతమైన పెయిన్ అన్నమాట. కాళ్ళన్నీ నొప్పులు, అసలు తలంతా పొక్కులు వచ్చేసి అసలు లేవలేని స్థితిలో కూడా ఉండేదండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాతకి ఇక్కడ సావకులు చెప్పిన మాట వినేసి మేము ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతిరోజు సావకులు మా కోసం ప్రార్థించడం వల్ల అమ్మకి ఇప్పుడు చాలా బాగుందండి. అయితే ప్రార్థన చేసిన ఎన్ని రోజులకి స్వస్థత జరిగింది? ఒక 5 days. 5 రోజుల్లోనే దేవుడు ఆమెకి సంపూర్ణ స్వస్థత ఇవ్వడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన తర్వాత మరి అతని గారికి మరి కాళ్ళు చేతులు మీరందరూ చూస్తారు, సంఘం అందరూ చూస్తారు. భయంకరమైన పరిస్థితులలో తన ఇక్కడ రావడం జరిగింది. మరి దైవజనులు ప్రార్థించము అని చెప్పారు. మరి 3 days లోనే మరి స్వస్థత జరిగింది. అదేవిధంగా 5 days లోపు తన చేతులు కాళ్ళు వాపులన్నీ తీసి తనకు తాను నడిచిందండి. హల్లెలూయా. అమ్మ నడవగలుగుతావు కదా? ఒక్కసారి నడిచి చూపెట్టగలవా? ఒకసారి చూడండి. ఇదిగో సహాయముతో నడిచిన బిడ్డ దేవుని సన్నిధిలో ఇది సందేశ్ చర్చికి వచ్చిన తర్వాత ఏ సహాయం లేకుండా ఇదిగో ఎట్లు నడుస్తుందో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదండి. స్వస్థపరిచి యెహోవాను నేనని సెలవిచ్చిన దేవుడు ఆయన అద్భుతంగా ఆ బిడ్డని స్వస్థపరచడండి. హల్లెలూయా. ఇంకెలాగున్నాము ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు మంచిగా ఉందండి. హల్లెలూయా. దేవుని దయ వల్ల అంత మంచిగా ఉందంట. మరి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉండి నిరంతరం ప్రార్థించే బిడ్డలు చాలా చాలా ఆత్మీయత నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రతిరోజు అందరి కోసం ప్రార్థించడం, అలాగే అమ్మ కోసం కూడా ప్రార్థించడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళకి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా దైవ సేవకులు కూడా ప్రార్థించినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న అమ్మ నీకు దేవుడు బాగా చేశాడు. ఇప్పుడు ఏంటి
ఏం చేస్తావు? ప్రతి వారం దేవుడి మందిరానికి వస్తావా? దేవుడికి సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా? లేకపోతే మరి ఇంట్లో కూర్చొని ఉంటావా? ఆదివారం వస్తావా? వస్తా. మరి ఎంతమందికి చెప్తావు? మీ గుంపు వాళ్ళకి చెప్తావా? దేవుడు బాగా చేశారని అందరికి చెప్పాలి మీ గుంపు వాళ్ళకి, సరేనమ్మా? ఎవరు నీకు బాగా చేశారు? యేసయ్య బాగా చేశారు. బప్తిస్మ తీసుకుంటావు దేవునికి రక్షణగా? సరే అమ్మా, మరి చెప్తాం బప్తిస్మ ఎప్పుడు చేయాలనేది. కానీ ప్రార్థనలో ఉండండి, దేవుడు దీవించును కాక. ఆమేన్. ఒక మాట అండి, నేను వచ్చేటప్పటి నుండి నేను ఎప్పుడు ఎక్కడ సాక్ష్యం చెప్పుకోలేదు, కానీ కూర్చున్నప్పటి నుండి ఏదో తెలియని చెప్పు అంటే నేను తీర్మానం చేసుకున్నాను, అమ్మ మంచిగా అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను నీకు పీఠం దగ్గర అనేసి. కానీ వచ్చినప్పటి నుండి లేచి చెప్పు అని నాకు ప్రేరేపణ వస్తుందండి. దేవుని ఆత్మ ప్రేరేపణ. అందుకు లేచి చెప్పడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. అలాగే నా ఆత్మీయ దైవ సేవకులు ప్రార్థించిన నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి వదిలిపెట్టకుండా మీరు దేవుని స్థానంలో ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. అయితే ఒక నిమిషం అమ్మా వినండి. ఎంతమంది ఇక్కడ